హిమాలయాల గర్వకేతువుల్లా ఆకాశాన్ని తాకే మంచు శిఖరాల మధ్య మౌంట్ కైలాస మహోన్నతంగా నిశ్శబ్దంగా దివ్య కాంతురెతో వెలిగేది. ఆ పవిత్ర కైలాసంలో మహాదేవుడు శివ నివసించేవాడు. ఆయన కళ్లను మూసుకొని లోతైన ధ్యానంలో లీనమై సృష్టి స్థితి లయ రహస్యాలను తన అంతరంగంలో అనుభవించేవాడు. ఆయనకు కోపం లేదు, ఆశ లేదు, ఆకర్షణ లేదు. కాని ఆయన హృదయం అంతర్లీనంగా అనంత కరుణతో నిండి ఉండేది. ఆ కరుణే ఆయన మహిమ. అదే సమయంలో హిమాలయ రాజు కుమార్తెగా జన్మించిన పార్వతి చిన్నప్పటినుంచే శివుని గురించి విని ఆయనను తన జీవిత భాగస్వామిగా పొందాలని సంకల్పించింది. ఆమె సౌందర్యవతి మాత్రమే కాదు, అపార ధైర్యశాలిని కూడా. రాజభోగాలను సుఖాలను వదిలి అడవుల్లోకి వెళ్లి కఠిన తపస్సు ఆరంభించింది. వేడి ఎండలో నిలబడి ధ్యానం చేసింది. వర్షంలో తడుస్తూ జపం చేసింది. చలిలో కూడా కదలకుండా నిలబడి శివనామాన్ని స్మరించింది. రోజులు నెలలుగా మారాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. కాని ఆమె సంకల్పం కదలలేదు. దేవతలు ఆమె తపస్సును చూసి ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప తపస్సా అని విస్మయపడ్డారు. శివుని ధ్యానం భంగం చేయాలని భావించి కామదేవుణ్ణి పంపారు. కామ తన పుష్పబాణాన్ని శివునివైపు సంధించాడు. కాని శివుని మూడవ కన్ను తెరుచుకున్న క్షణంలో ఆ అగ్నిజ్వాలలలో కామదేవుడు దహించబడ్డాడు. దేవలోకమంతా వణికిపోయింది. అయినా పార్వతి భయపడలేదు. నా ప్రేమ స్వార్థం కాదు అనే విశ్వాసంతో ఆమె తపస్సు మరింత గాఢమైంది. తండ్రి హిమాలయుడు అడవిలో ఆమెను చూసి విచారించాడు. కుమార్తె, ఎందుకింత కష్టం అని అడిగాడు. పార్వతి వినయంగా చెప్పింది, నాన్నా, నాకు రూపం కాదు కావాలి, సత్యం కావాలి. శివుడు నా ఆత్మకు సమానుడు. ఆమె ధైర్యాన్ని చూసి తండ్రి ఆశీర్వదించాడు. శివుడు తన యోగశక్తితో పార్వతి భక్తిని గమనించాడు. ఆమె ప్రేమ నిజమా అని పరీక్షించడానికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. శివుడు శ్మశానవాసి, అతనికి కుటుంబ జీవితం సరిపోదు అని అన్నాడు. పార్వతి చిరునవ్వుతో సమాధానమిచ్చింది, నాకు ఆయన బాహ్యరూపం కాదు, ఆయన హృదయం కావాలి. ఈ మాటలు విన్న శివుడు ఆనందభరితుడయ్యాడు. ఆమె ప్రేమ పవిత్రమని గ్రహించి అంగీకరించాడు. దేవతల సమక్షంలో శివపార్వతుల దివ్య వివాహం ఘనంగా జరిగింది. గణాలు, ఋషులు, నదులు, పర్వతాలు, సమస్త సృష్టి ఆనందంతో నిండిపోయింది. ఆ కలయిక సృష్టి సమతుల్యతకు సంకేతమైంది. శివుడు చైతన్యమైతే పార్వతి శక్తి, శివుడు స్థిరత్వమైతే పార్వతి చలనం. వారిద్దరూ కలిసి విశ్వ తల్లిదండ్రులయ్యారు. తరువాత వారికి 2 కుమారులు జన్మించారు, గణేశుడు మరియు కార్తికేయుడు. ఒకసారి పార్వతి స్నానం చేస్తున్నప్పుడు లోపలికి ఎవరూ రాకూడదని ఒక బాలుణ్ణి సృష్టించింది. అతడే గణేశుడు. తెలియక శివుడు లోపలికి రావాలని ప్రయత్నించగా గణేశుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు అతని తలను తొలగించాడు. పార్వతి దుఃఖాన్ని చూసి శివుడు కరుణతో గణేశునికి ఏనుగు తల అమర్చి పునర్జన్మ ఇచ్చాడు. ఆ సంఘటన తల్లిదండ్రుల ప్రేమకు, కోపం కంటే కరుణ గొప్పదనానికి నిదర్శనమైంది. శివపార్వతుల ఏకరూపమే అర్ధనారీశ్వర. అది పురుషస్త్రీ సమానత్వానికి, శక్తి శాంతి ఏకత్వానికి ప్రతీక. శక్తి లేకుండా శివుడు శవమని అంటారు. పార్వతి లేకుండా శివుడు సంపూర్ణుడు కాదు. ఈ తత్వం మన జీవన సత్యాన్ని తెలియజేస్తుంది. సమతుల్యతే సంపూర్ణత. ఒకసారి ఒక భక్తుడు తీవ్రమైన కష్టంలో శివపార్వతులను ప్రార్థించాడు. పార్వతి తన కరుణతో అతని బాధను గ్రహించి శివునితో చెప్పింది. శివుడు తన త్రిశూలంతో ఆ భక్తుని అడ్డంకులను తొలగించాడు. ఇది చూపిస్తుంది, దయ మరియు శక్తి కలిసి ఉన్నప్పుడు రక్షణ సుసాధ్యం. ఈ కథ మనకు నేర్పేది, నిజమైన ప్రేమ సహనంతో, విశ్వాసంతో వికసిస్తుంది. అహంకారం కంటే వినయం గొప్పది. శక్తి మరియు ప్రేమ కలిసినప్పుడు జీవితం సంపూర్ణమవుతుంది. శివుడు శాంతిస్వరూపిణి, పార్వతి శక్తిస్వరూపిణి. వారి కలయిక సృష్టి హృదయం. ప్రేమతో జీవించండి, ధైర్యంతో నిలబడండి, విశ్వాసంతో ముందుకు సాగండి. శివపార్వతుల కరుణ ఎప్పుడూ భక్తులపై విరజిల్లుతూనే ఉంటుంది.